తీసుకునే అర్హతలు ఉన్నటువంటి ప్లేయర్ కనిపిస్తున్నాడు భీమవరం గార్డియన్స్ కెప్టెన్ వెంకట దుర్గారావు. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రత్యర్థులకి. టీంని ముందుండి సేఫ్ గార్డ్ చేస్తున్నాడు భీమవరం గార్డియన్స్ కెప్టెన్ వెంకట దుర్గారావు. ఏమంటారు రాధిక? అబ్సల్యూట్లీ. అండ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ బ్యూటీ అది. అఫ్ కోర్స్ లవ్లీ సీన్ ఇది. కిడ్స్ అందరు కూడా మేబీ 10-12 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కిడ్స్ కనిపించారు అక్కడ. అండ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ గురించి చెప్పుకుందాం. అఫ్ కోర్స్ టాప్ 2లో ఉన్నటువంటి టీమ్స్ ఖచ్చితంగా సూపర్ 4కి వెళ్తారు. బట్ దెన్ ఓడిన టీంలోని టాప్ ప్లేయర్స్కి కూడా అవకాశాలు ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. లవ్లీ అట్మాస్ఫియర్ స్టేడియంలో, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాంటాక్ట్ స్పోర్ట్ కాబట్టి సాయి కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎస్, ఏ గేమ్ అయినా ఆడాలంటే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కానీ కబడ్డీ ఆడాలంటే రూపాయి ఖర్చు లేదు. 4 గీతలు గీసుకుని మీరు ఆడేసేయచ్చు. పలక మణికంఠ రైడ్కి వచ్చేసాడు. ఈ సీజన్లో మొత్తంగా 64 రైడ్ పాయింట్లు సాధించాడు. రైడ్ స్ట్రైక్ రేట్ 100%, 69% రైడ్ సక్సెస్ రేట్ ఉంది. అండ్ ఈసారి కూడా సక్సెస్ అయి తొడగొట్టి భీమవరం రొయ్య పచ్చడి రుచేంటో దాని ఘాట్ ఏంటో చూపించాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి మరోసారి పలక మణికంఠ. ఏమంటారు రాధిక? తన స్పీడ్, తన స్ట్రెంగ్త్, సో ఆ స్పీడ్తో మరొకసారి రైడర్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా బ్రేక్ చేశాడు. అక్కడ స్పీడ్తో చక్కగా ఎస్కేప్ అయ్యాడు. చిన్న సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి భీమవరం గార్డియన్స్లో. మరి డిఫెండర్స్ని తీసుకున్నారా? టూ మెనీ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ఇంకా టీంకి ఎక్కువగా ఆపర్చునిటీ లేదు. ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరిని ట్రై చేస్తున్నారు. మరి ఎవరు రెస్క్యూ చేస్తారా చూడాలి. బాడీ లాంగ్వేజ్ బాగాలేదు సాయి. ఆల్మోస్ట్ డౌన్ వేసేసారు షోల్డర్స్. అఫ్ కోర్స్ టీమ్ ముందుకెళ్ళదేమో, బట్ దెన్ ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇంకా కూడా ఉంది సాయి. సో వాళ్ళైతే ఫైట్ చేయొచ్చు సెల్ఫ్ కోసం. అవును మ్యామ్, బట్ ప్రజెంట్ చూసుకుంటే పి వెంకట దుర్గారావు ది కెప్టెన్ ఆఫ్ భీమవరం గార్డియన్స్ని ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారని చెప్పొచ్చు. తను ముందుండి టీంని లీడ్ చేస్తున్నాడు. డిఫెన్స్ విభాగంలో కావచ్చు, అఫెన్స్ విభాగంలో కావచ్చు, ఒక చక్కటి ఆల్రౌండర్. బట్ తనని ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారని మీరు భావిస్తున్నారు? మన 2 minute చేంజెస్ అయితే చేస్తున్నారు. కొన్నిసారి ఇండెసిసివ్ ఉంటారు కోచెస్ కూడా. సో రీజన్స్ ఉండకపోవు మోస్ట్లీ, బట్ దెన్ బెంచ్ స్ట్రెంత్ కూడా అవకాశం ఇస్తే గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా అయినా హెల్ప్ అవుతారా అని ట్రై చేస్తారు. జీ పవన్ కుమార్ రైడ్కి వచ్చేసాడు. ఎస్, రైడ్కి రావడం చూస్తున్నాం. పొడుగు లోవ బాబు థర్డ్ రైడర్గా ఇంపాక్ట్ చూపిస్తాడా భీమవరం గార్డియన్స్కి? ఎస్, అనుకున్న విధంగానే 1-2 రాధిక ఎన్ని పాయింట్లు? 2 points. ఒకరైతే ఎండ్ లైన్ క్రాస్ అయ్యారు. ఎండ్ లైన్ ఎవరు క్రాస్ అయ్యారు? మరి ఎండ్ లైన్ కూడా క్రాస్ అయ్యారు. దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? అఫ్కోర్స్ భీమవరం గార్డియన్సే ఛాలెంజ్ చేయాలి అనుకుంటే. కంట్రోల్ చేస్తున్నారు టీమ్ని, పర్వాలేదు అంటున్నారు. లెట్స్ సీ 1 versus 4. డీప్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఇన్ పై అటాక్ చేశాడు, బట్ కంప్లీట్గా క్రాస్ అయ్యాడు. ఆ క్రాస్ అయినట్టుగానే కనిపించింది. అందుకని లైన్ ఎంపైర్ని కూడా పిలిచారు. అక్కడ కన్సల్ట్ చేసుకుంటున్నారు ఏం జరిగిందా అనేది. రైడర్ లాబీలోకి వెళ్ళిన తర్వాత ఎండ్ లైన్ క్రాస్ చేస్తే తప్పు లేదు, బట్ అంతకన్నా ముందు క్రాస్ చేస్తే డిఫెండర్ అవుట్ అవుతాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి. అక్కడ బ్యాలెన్స్ అయితే మిస్ అయ్యాడు అనిపించింది కంప్లీట్గా. టచ్ ఎక్కడ జరిగింది అనేది తెలియట్లేదు. లెట్స్ సీ ఏం డెసిషన్ వస్తుందో ఫస్ట్. రైడర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. ఈచ్ 1 point అంటున్నా, ఎందుకంటే డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు. మన అనుకున్నదే జరిగింది సాయి. టచ్ జరగలేదు. డిఫెండర్ అవుట్ అయ్యాడు, రైడర్ కూడా అవుట్ అయ్యాడు. దాంతో ఈచ్ 1 point ఇచ్చేశారు రెండు టీంలకి కూడా. టీవీ ఎంపైర్కి కరెక్ట్ యాంగిల్ ఉంటుంది, దాంతో ఆయన ఈజీగా పసికెట్టేసి పాయింట్లు ఇచ్చేశారు. దాంతో కృష్ణా డిఫెండర్స్ భీమవరం గార్డియన్స్ పార్టీని స్పాయిల్ చేయడానికి ముందుకు వెళతారా? ఏం జరగబోతోంది ఈరోజు? కృష్ణమ్మ పర్వాళ్ళెత్తి పైకి ఎగబాకుతుందా, లేదంటే భీమవరం కుర్రోళ్ళు భీమబలం చూపిస్తారా? రివ్యూకి అయితే వెళ్తున్నారు ఇక్కడ. కెప్టెన్ ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? 2 defenders self out. 2 defenders self out of one. Okay, please. 2 defenders self out. 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 2 defenders self
TV umpire, Bhimavaram Guardians challenge, 2 defenders out of bound. Our decision, 1 defender out of bound. Please review. యా రైట్ కార్నర్ కూడా మరి లాబీలోకి వెళ్ళిపోయాడేమో అనిపించింది. సో అదే వాళ్ళకు కూడా డౌట్ అది భీమవరం గార్డియన్స్కి. సో రైట్ కార్నర్ అండ్ రైట్ ఇన్ ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ రేడర్ అయితే సెల్ఫ్ అవుట్ అయ్యాడు, బట్ అంతకన్నా ముందు డిఫెండర్స్ కూడా అవుట్ అయ్యారు అంటున్నారు. ఒకసారి మరొకసారి చూద్దాము. రైట్ ఇన్, రైట్ కార్నర్ ఏమో కాస్త స్కిడ్ అయిపోయాడు, లోగా బెండ్ అవ్వబోయి స్కిడ్ అయిపోయాడు. దాంతో మరి లాబీలోకి వెళ్ళిపోయాడా, అది క్వశ్చన్. మేబీ కాదేమో అనిపిస్తోంది సాయి. ఓన్లీ ఐ థింక్ ఈచ్ 1 పాయింట్ రివ్యూ కోల్పోతుంది. మా టీవీ రెఫరీ రాధిక్ గారు చెప్పారంటే అది అయ్యే తీరుతుంది. గత కొన్ని మ్యాచ్లో, గత కొన్ని రివ్యూల్లో ప్రతిసారి మేడం చెప్పింది 100% తూచా తప్పకుండా అయిపోయింది. ఇప్పుడు కూడా అయిపోతుందిలేండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి రెఫరీ ఏం తేల్చబోతున్నారు? రైడర్ని అవుట్గా ప్రకటించారు, ఒక డిఫెండర్ కూడా అవుట్ అన్నారు. రెఫరీ డిసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది ఈ మ్యాచ్. భీమవరం గార్డియన్స్కి చాలా చాలా కీలకం అని చెప్పుకుంటూ ఉన్నాం. ప్రస్తుతానికైతే సీసా బ్యాటిల్ లాగా నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి. ప్రస్తుతానికైతే లెజెండ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ లాగా జగపతి బాబు వర్సెస్ బాలయ్య బాబు, నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు కూడా తలపడుతున్నారు. అది ఏమంటారు? ఎస్, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆన్ ది సేమ్ ప్లేయింగ్ గ్రౌండ్లో ఉన్నారు. లెట్స్ సీ, స్లో మోషన్లో కూడా చూస్తే ఎక్కడ రైడర్కి డిఫెండర్కి కాంటాక్ట్ ఏమైనా జరిగిందా? అక్కడ ఏం కాంటాక్ట్ జరగకుండా లాబీస్ యాక్టివేషన్లో ఉండవు. ఐ థింక్ 1-1 పాయింటే దే విల్ లూజ్ ది రివ్యూ. ఇక్కడైనా టచ్ జరిగిందా? టచ్ జరిగితే రైడర్ సేఫ్ అవ్వాలి, అది జరగలేదు, రివ్యూ మిస్ అవుతారు సాయి. చెప్పారంటే అది జరుగుతుందంటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రీప్లేలో క్లియర్గా కనపడుతుంది. రైడర్ సెల్ఫ్ అవుట్, అలాగే డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అయిపోయాడు కాబట్టి చెరొక పాయింట్ ఇచ్చేశారు. బట్ రెఫరీ ఏం నిర్ణయిస్తారు? Review unsuccessful. Raider out, 1 defender also out of bound. 1 point each. మా కబడ్డీ రాజమాత వాయిస్ ఆఫ్ తెలుగు కబడ్డీ చెప్పిన తర్వాత నెరవేరక ఏం జరుగుతుంది? చెప్పింది జరిగిపోతుందంటే లాక్ చేసి పెట్టుకోండి. నాకెందుకు ఈ ప్రెషర్ సాయి, నేను ఏదో చెప్తున్నా. ఒకవేళ తప్పు అయితే కనుక ఆయుష్ ఉండేవాడు ఇంగ్లీష్ హిందీ కామెంటరీలో ఇవాళనే. నేను ఒక్కసారి ఎప్పుడైనా తప్పు చెప్పాలి, ఇంకా నా పని అయిపోతుండే. బట్ ఇక్కడ మాత్రం మిమ్మల్ని తప్పు పట్టేంత స్థాయిలో మేము ఎవరూ లేవు. మీ దగ్గర నుంచే ప్రతిదీ నేర్చుకుంటూ ఉన్నాం. లేదు, ఆన్ ఎ ఫన్ నోట్ పైన కృష్ణా డిఫెండర్స్ ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు, మా రెడ్డి గారు పాయింట్ సాధిస్తే మాత్రం ఈరోజు కృష్ణా డిఫెండర్స్ విజయం సాధించే మరి పార్టీ స్పాయిల్ చేసేస్తారండి భీమవరం కుర్రోళ్ళది. చాలా సైలెంట్ అయిపోయారు ప్లేయర్స్ అందరూ కూడా. ఎక్కడ కూడా జోష్ కనిపించట్లేదు అన్ఫార్చునేట్లీ. వాళ్ళకి రిమైండ్ చేయాలి, ఇక్కడ ఫినిష్ అవ్వట్లేదు ఈ టోర్నమెంట్, ఇంకా ముందెళ్తోంది ఈ టోర్నమెంట్. 100% సెల్ఫ్ గేమ్ కూడా ఆడొచ్చు ఇక్కడ. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని చూపించవచ్చు. టీం ఓడిపోయినా కూడా ముందు ముందు అవకాశాలు ఉన్నాయి ఇంకా. సో హోప్స్ ఇంకా పెట్టుకోవాలి ప్లేయర్స్ అందరూ కూడా. సాయి, ఐమ్ ష్యూర్ నువ్వు ప్లేయర్స్ని పర్సనల్గా మీట్ అవుతావు, కానీ ప్లీజ్ నా మాటగా చెప్పు, దట్ షోల్డర్స్ డౌన్ చేయొద్దు, ఫైట్ అయితే ఇవ్వండి, ఓడినా పర్వాలేదు అని. బికాజ్ వాళ్ళకి ఇంకా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి సాయి తెలుగు కబడ్డీ లీగ్లో. ఎస్ మ్యామ్, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అండ్ మీ మాటగా మా కబడ్డీ రాజమాత యొక్క శాసనంగా మరోసారి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి జి లక్ష్మారెడ్డి, గాలి లక్ష్మారెడ్డి గారు గాలి కంటే వేగంగా వచ్చి ఇక్కడ పాయింట్ సాధించి వెళ్ళిపోయాడండి. అది కూడా సెంటర్మెన్గా ఉన్నటువంటి ప్లేయర్ పైన పాయింట్ సాధించాడు. ఏం చేసేసాడు? మల్టీ పాయింటర్ రేడ్ అది.
చాలా సైలెంట్గా వచ్చి ఏ విధంగా పాయింట్ సాధించాడో చూడొచ్చు. ఫస్ట్ రైట్ కవర్ పైన, తర్వాత స్మార్ట్ మూవ్, అది టచ్ చేశాడు రైట్ కార్నర్ పై. వావ్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కబడ్డీలో. అది అడ్వాంటేజ్ ఆ రేడ్లో. ఓ కొండలరావు, ఓ కొండలరావు, పాయింట్ 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 సెట్ చేస్తావా? భీమవరం గార్డియన్స్ కి అంటే లేదన్నాడు, ఎంటీ రైడ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు రాధిక. ప్లేయర్స్ జోష్లో లేరు, బట్ సాయి నువ్వు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నావు, విచ్ ఇస్ గుడ్. అండ్ బర్ల కిషోర్ 1 versus 5 బోనస్కి అవకాశం. గేమ్ పేస్ని కాస్త స్లో డౌన్ అయితే చేశారు ఇరు జట్లు కూడా. స్కోర్ డిఫరెన్స్ ఎక్కువగా లేకుండా చూసుకున్నారు. అండ్ ఎస్, రైట్ టైంలో యాక్సిలరేట్ చేశాడు, కార్నర్ పై అటాక్ చేశాడు, లాబీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు, ఎస్కేప్ అయ్యాడు బర్ల కిషోర్. యాక్షన్ రీప్లేని ఎక్స్ప్లెయిన్ చేయండి రాధిక. యా, రైట్ టైంలో టార్గెట్ ఫిక్స్ అయిపోయింది మైండ్ లో, దానిపై డెఫినెట్ గా అటాక్ చేసి రెస్క్యూ అయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నట్టు వచ్చేసాడు సబ్స్టిట్యూట్ అయినటువంటి ప్లేయర్. మేడం ఏమంటారంటే ఇందాక రైడర్ మైండ్లో ఫ్లిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ మాత్రం పొడుగు లోబాబు గారు వచ్చాడు. ఏం చేస్తాడు? భీమవరం బుల్లోళ్ళకి ఇంకో పాయింట్ అందిస్తాడా? లీడ్ తగ్గిస్తాడా? ఎందుకంటే మ్యాచ్ విన్ మ్యాచ్ ఫర్ భీమవరం గార్డియన్స్. భీమవరం రొయ్య పచ్చడి రుచి ఇంకా పెంచాలి, స్పైసీనెస్ యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ట్యాకిల్ ఇది కార్నర్ డిఫెండర్ నుంచి. ఏం చేశాడు రాధిక? టైమింగ్, యాంకిల్ హోల్డ్ టైమింగ్ ఎంత చక్కగా ఉందో చూడొచ్చు. ఎప్పుడైతే బోనస్ అటెంప్ట్ చేశాడో యాంకిల్ హోల్డ్ ప్రాపర్గా ఉండింది. అండ్ తర్వాత రైడర్ ప్రెషర్ అంతా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ వైజ్ పుల్ చేశాడు. గుడ్ వన్. దాంతో మరి రైడర్ అవుట్, కాస్త లీడ్ పెంచుకుంటోంది. ఇక్కడ మరి బోనస్ జరిగిందా అని చెక్ చేసుకుంటున్నారు. లెట్స్ సీ. TV umpire, Krishna defender challenge, no bonus. Our decision, bonus point. Raider out. Please review. టాకిల్ కన్నా ముందు బోనస్ జరిగిందా అనేది క్వశ్చన్. రెఫరీ మాత్రం బోనస్ చేసిన తర్వాత టాకిల్ జరిగింది అన్నారు. దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. రైట్ రైడర్, టాల్ రైడర్, బాక్ లైన్ నుండి బోనస్ లైన్ వరకు జంప్ చేసే ప్రయత్నం చేశాడు. లీడింగ్ లెగ్ రైట్ లెగ్ ఉంటుంది రైట్ రైడర్ కి. క్లియర్ గా 1 మీటర్ గ్యాప్ ని కవర్ చేశాడు. అండ్ ల్యాండ్ అయిందా? రైట్ లెగ్ ల్యాండ్ అయినప్పుడు రేర్ ఫుట్ ఎయిర్ లో ఉందా? దాని తర్వాత యాంకిల్ హోల్డ్ జరిగిందా? ఇక్కడ ఎస్, ఐ థింక్ బోనస్ ఇవ్వాల్సిందే. రివ్యూ కోల్పోతుంది కృష్ణా డిఫెండర్స్. ఎస్, మీరు చెప్పారంటే అయ్యే తీరుతుంది. ఎందుకంటే మీ మాట Review unsuccessful. Bonus point. Bhimavaram Guardians. Raider out. 1 point. Krishna defenders. చెప్పారంతే Captain, జరిగిన your అంతే. review, ఏం లేదు, no తేడాగా motive. ఉండదు. 100% అది. భీమవరం Side గార్డియన్స్ tall గా ఉన్న Raider కి ప్రస్తుతానికి లోవబాబు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక టాల్ గా ఉంటే ఈ అడ్వాంటేజ్ సాయి. 1 మీటర్ గ్యాప్, అది బాక్ లైన్ టు బోనస్ లైన్. ఎంత చక్కగా క్లియర్ గా క్రాస్ చేశాడో చూడొచ్చు. దాని తర్వాత యాంకిల్ హోల్డ్ జరిగింది. కిషోర్, బర్ల కిషోర్ ఇంతకుముందు రేడ్లోనే మరి టచ్ పాయింట్ సాధించాడు. ఇక్కడ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ మరి భీమవరం గార్డియన్స్ కి. కిషోర్ని గనక టాకిల్ చేస్తే మరి మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి డిఫెన్స్ లో. ఒక రివైవల్ కూడా లభిస్తోంది. డీప్ గా వెళ్ళి హెడ్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. వేసిన వెంటనే మరి ఇన్ ది ఎయిర్ టాకిల్ చేసి సూపర్ టాకిల్ చేసింది భీమవరం గార్డియన్స్. ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్ని చూసాము ఈ టాకిల్లో. అబ్బాబ్బాబ్బా, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్ట్రాటజీ మొత్తం కలిపితే మా కృష్ణా కుర్రాళ్ళు. ఎస్ రాధిక, మీరు ఇందాకటి నుంచి అంటూ ఉన్నారు కృష్ణా కుర్రాళ్ళలో జోష్ లేదని. మరి మన నందమూరి బాలకృష్ణ గారిది కూడా కృష్ణా జిల్లాయే. ఆయన నామస్మరణ జై బాలయ్య అనుకుంటూ రెచ్చిపోవాలంటారా? ఎంత బ్యూటిఫుల్ సైడ్ సాయి. గర్ల్స్ అందరు కూడా వచ్చి మ్యాచ్ చూస్తున్నారు అక్కడ. ఇక్కడ మాత్రం సోలోగా వెళ్ళాడు. అడ్వాన్స్ టాకిల్ తనదే తప్పు, మిగతా ప్లేయర్ని చూసి కూడా వేస్ట్. అది స్కోర్స్ లెవెల్ 8 all. 5 minutes ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వటానికి పాకం సుధీర్
1 వర్సెస్ 5. చాలా చాలా క్విక్ ఫుట్ వర్క్ అయితే ఉంది, బట్ గింగిరింలా తిరుగుతున్నాడు రౌండ్ గా. రింగర్ రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ అంటాడు ఇక్కడ. చిన్నప్పుడు చదువుకున్న రేమ్ని గుర్తు చేస్తున్నాడు. భీమవరం గార్డియన్స్ సరి సమానం చేసేసారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్తో. దాంతో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే విజయాన్ని అందించాడు పలక మణికంఠ, ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో కూడా విజయాన్ని అందించాలి. అప్పుడే సూపర్ బౌల్ కి క్వాలిఫై అవుతారు. కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ట్యాకిల్ అది కార్నర్ డిఫెండర్ నుంచి. దాంతో సౌండ్ లేదు, ఛాన్స్ లేదు, వెళ్ళిపోయాడు పలక మణికంఠ. పలక బాల్బం పెట్టుకొని బడిలోకి వెళ్ళిపోయాడు. కొంచెం స్లో అయింది ఫుట్ వర్క్. ఆ టైమింగ్ పర్ఫెక్ట్ గా అడ్వాంటేజ్ తీసుకున్నాడు లెఫ్ట్ కార్నర్ డైవ్ టాకిల్ కి. కొమ్ము మధు సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి అందరు ప్లేయర్స్ ఏదో విధంగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు మ్యాట్ పై ఆడితే చూడాలనుకుంటారు కాబట్టి సబ్స్టిట్యూషన్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ట్యాకిల్, ఒక సూపర్ ట్యాకిల్ తర్వాత మరొక ట్యాకిల్. రెండు టీంల డిఫెన్స్ లు కూడా మనం ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు చూస్తే ది బెస్ట్ పర్ఫార్మెన్స్. రెండు టీంల డిఫెన్స్ ని కూడా మనం అభినందించాల్సి ఉంటుంది. అబ్సల్యూట్లీ ఒక సూపర్ ట్యాకిల్ తర్వాత మరొకసారి ఒక గట్సీ ట్యాకిల్, ప్యూర్లెస్ డిఫెన్స్ చూస్తున్నాము ఇరు జట్ల నుంచి. ఇదే కదా మనం మిస్ అవుతున్నాము యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. రేడర్స్ దుమ్ము రేపుతున్నారు, డిఫెన్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఎక్కడ పాయింట్ వచ్చినా కూడా కిడ్స్ ఆర్ సో హ్యాపీ. అట్లీస్ట్ బూస్ట్ చేస్తున్నారు ఇరు జట్లని కూడా. వాళ్ళకి ఆ బూస్ట్ కంప్లీట్ గా కావాల్సిందే. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ డాంగిల్ అవుతున్నారు ఎండ్ లైన్ లో. భీమవరం గార్డియన్స్ ఖచ్చితంగా విన్ అవ్వాల్సినటువంటి మ్యాచ్ లో ఇప్పుడు పాకం సుధీర్ రైడ్కి వచ్చాడు. స్వింగ్ జరా అంటే ఇప్పటి వరకు తిరిగినటువంటి రైడర్ ని స్వింగ్ ఇంకా ఆపేసే అన్నాడు. భీమవరం గార్డియన్స్ కార్నర్ డిఫెండర్ బయటికి పంపించేశాడు డబల్ యాంకిల్ హోల్డ్ తో. మరొకసారి డైవ్ టాకిల్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ది రైట్ కవర్. టైమింగ్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ భలే బాగుంది ఆ టాకిల్ లో. మరోసారి మణికంఠ సూపర్ 10 చేస్తాడా అంటే డౌట్ లేదు. చాలా చాలా చక్కగా మూవ్ అవుతున్నాడు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఇంతకుముందు మరి భీమవరం సూపర్ టాకిల్ ఆపర్చునిటీని 100% సక్సెస్ చేసుకున్నారు. దాంతో మరి టేబుల్స్ టర్న్ అయిపోయాయి. ఫస్ట్ టైం మరి భీమవరం గార్డియన్స్ లీడ్ లోకి కూడా వెళ్ళింది ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ లో. పర్ల కిషోర్ రేడర్ గా వచ్చేసాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి. పాయింట్స్ డిఫరెన్స్ తగ్గించాలి అంటే పాయింట్స్ స్కోర్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ హాఫ్ లో 3 నిమిషాల కంటే చాలా తక్కువ సమయం మిగిలి ఉంది రాధిక. ప్రస్తుతం చూస్తుంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. మరి ఈ క్లోజ్ ఎన్కౌంటర్ లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉంటుందంటారు? ఇట్లాంటి క్లోజ్ ఎన్కౌంటర్స్ లో డిఫెన్స్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. సో ఏ డిఫెన్స్ అయితే ఎక్కువగా మిస్టేక్స్ చేయదో ఆ డిఫెన్స్ గెలుస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం క్లోజ్ గా ఉండేది కొండలరావు ఎస్కేప్ అయిపోయాడు. అడ్వాన్స్ టాకిల్ అని కూడా చెప్పుకోవచ్చు. కాస్త పేషెన్స్ గా ఆడుంటే బాగుండేది. మోర్ దెన్ 20 సెకండ్స్ ఆపగలిగారు. బట్ ఇక్కడ మాత్రం బ్లాక్ జరిగినప్పటికీ కూడా డిఫెండర్ స్కిడ్ అయిపోయాడు అక్కడ. కొండలరావు ఈ రైడ్ లో మాత్రం నువ్వు కొణిదెల చిరంజీవిలో ఆడేవమ్మా, అద్దరు కొట్టేస్తున్నావు. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ పర్ల కిషోర్ రైడ్కి వచ్చాడు కృష్ణా డిఫెండర్స్ నుంచి. ఏం చేస్తాడు? పాయింట్స్ అయితే ఖచ్చితంగా సాధించాల్సిందే కృష్ణా డిఫెండర్స్. భీమవరం గార్డియన్స్ ని అప్సెట్ చేయాలంటే గెలవాల్సినటువంటి మ్యాచ్, వాళ్ళ టీంలో జోష్ నింపాలంటే గెలవాల్సినటువంటి మ్యాచ్. 1 vs 2 సిచ్యువేషన్ లో ఏం చేస్తాడు? ఈజీగా పాయింట్ ఇచ్చేశాడు రాధిక. మనం చూస్తే కార్నర్ డిఫెండర్ పలక మణికంఠకి తన స్పీడే తన స్ట్రెంగ్త్, ఆ స్పీడ్ తో అన్సెటిల్ చేశాడు డిఫెన్స్ ని. అండ్ అందులో మరి టచ్ అయిపోయాడు రైట్ కార్నర్ లో డిఫెండర్. లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. డిఫెన్స్ మాత్రం అద్దర కొట్టింది, ఎస్పెషల్లీ లెఫ్ట్ కార్నర్. ఇప్పటివరకు చూస్తే సుమంత్ పర్ఫార్మెన్స్ 4 టాకిల్ అటెంప్ట్స్ లో 4 కూడా 100% టాకిల్ చేశాడు. ఒక సూపర్ టాకిల్ కూడా ఉంది తనకి. గ్రేట్ జాబ్ లెఫ్ట్ కార్నర్ లో. ప్రెషర్ లో పాలిష్ గా పర్ఫార్మ్ చేయటం చాలా చాలా కష్టమైన పని. అక్కడ అగ్రెషన్ అండ్ ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా భీమవరం గార్డియన్స్ కి. అయ్యా మీరు ఎలాగో అస్సాం ట్రైన్ ఎక్కేశారు, మమ్మల్ని కూడా ఎక్కించేద్దామంటే ఎట్టా? మేము ఆల్ అవుట్ పాయింట్లు తీసుకుని ఇలా అస్సాం ట్రైన్ నుంచి తప్పించుకుని
విజయాల బాట పట్టేస్తామంటున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. ఎప్పుడైతే బోనస్ కోసం ట్రై చేశాడో బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ అది రైట్ కార్నర్లో అండ్ లెఫ్ట్ కవర్ సపోర్ట్ అంతే చక్కగా వచ్చింది. ఆల్ అవుట్ తర్వాత ఆల్ ఇన్ కృష్ణ డిఫెండర్స్. ఇక్కడ చూస్తే మరి 6 పాయింట్స్ లీడ్లోకి వెళ్ళింది భీమవరం గార్డియన్స్. ఒక టైంలో వెనుకబడి ఉన్నటువంటి టీం చక్కటి ట్యాకిల్ చేస్తూ మణికంఠ లాంటి రైడర్స్ చక్కగా రేడ్ చేస్తూ మరోసారి టీంని ముందుకు తీసుకొచ్చేశారు భీమవరం గార్డియన్స్కి. రైడ్కి వచ్చాడు కృష్ణ డిఫెండర్స్ నుంచి. కృష్ణ పరవళ్ళని పెంచాలంటే కొమ్ము మధు ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సిందే. గాలి లక్ష్మారెడ్డి లాంటి ప్లేయర్స్కి సరైనటువంటి తోడ్పాటును అందించాలి. టాప్ నుంచి తప్పించుకున్నప్పటికీ సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్ నుంచి మెచ్చుకోవచ్చు. అది క్విక్ సపోర్ట్ లభించింది అక్కడ. ఇలాంటి ట్యాకిల్ చేయాలంటే ప్రాపర్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ఆ కోఆర్డినేషన్ కనిపించింది మనకు విదిన్ ది టీమ్. ఆ కవర్స్లో ఉన్న డిఫెండర్స్ ఇద్దరు కూడా భలే చక్కగా ట్యాకిల్ చేశారు. 1 ఫర్ ఆల్ ఫర్ 1 అన్నట్టుగా ఆడుతోంది. 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు భీమవరం గార్డియన్స్. ఎందుకంటే ఆ హోప్ ఏదైతే ఉందో హోపే కదా లైఫ్కి ఒక గ్రీన్ లైన్. సో మరొకసారి ఆ హోప్ఫుల్నెస్ మనకు మళ్ళీ కనిపిస్తోంది ఇక్కడ భీమవరం గార్డియన్స్లో. నమ్మకం నమ్మకం మనపై మనకు ఉండాల్సింది నమ్మకం అంటున్నారు ఇక్కడ రాధిక. భీమవరం గార్డియన్స్ పుంజుకున్నారు. 6 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. బట్ కృష్ణ డిఫెండర్స్ ఫామ్లోకి రావాలి. ఏమంటారు రాధిక? అబ్సల్యూట్లీ టేబుల్స్ టర్న్ అవ్వడానికి ఒక సూపర్ రేడ్ సరిపోతుంది. గాలి లక్ష్మారెడ్డి లాంటి ప్లేయర్స్ ఉన్నారు ఇంకా కూడా చక్కటి ఫామ్లో. 5 రేడ్ పాయింట్లు చేస్తున్నాడు. 4 మాత్రం సుమంత్ లెఫ్ట్ కార్నర్లో చక్కగా ఆడాడు భీమవరం గార్డియన్స్కి. 13-20 7 పాయింట్ ఎడ్జ్ భీమవరం గార్డియన్స్కి. ఫస్ట్ హాఫ్లో ఒకసారి ఆల్అౌట్ పాయింట్స్ ఇద్దరు కూడా తీసుకున్నారు. ఆల్అౌట్ పాయింట్స్ భీమవరం గార్డియన్సే తీసుకున్నారు. టాకిల్ పాయింట్స్ ఈజ్ ద డిఫరెన్స్. రేడింగ్లో ఇద్దరు 9-9 ఉన్నారు టాకిల్ పాయింట్స్. అండ్ ది మెయిన్ డిఫెండర్ సుమంత్ దానికి కీలకమైన పాత్ర పోషించాడు టీంని ముందుండి నడిపించడానికి. ఇంకా ఇప్పుడు కన్వర్షన్స్ చూసుకుంటే సక్సెస్ఫుల్ రైడ్స్లో 19 రైడ్లు చేస్తే కృష్ణా డిఫెండర్స్ 7 రైడ్స్లో విజయం సాధించారు. ఇక ఈ సైడ్ భీమవరం గార్డియన్స్ ఏం చేశారంటే 19 రైడ్లు చేస్తే 9 విజయం సాధించారు. ఇక ట్యాకిల్స్ విషయంలో చూసుకుంటే భీమవరం గార్డియన్స్ కృష్ణా డిఫెండర్స్ కంటే 3 టైమ్స్ ముందున్నారు. 12 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 6 ట్యాకిల్స్లో విజయం సాధించారు. వేరే ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ మాత్రం 10 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే కేవలం 2 ట్యాకిల్స్ మాత్రమే విజయం సాధించారు. ఇక బోనస్ పాయింట్లు చూసుకున్నట్లయితే భీమవరం గార్డియన్స్ ఒక బోనస్ పాయింట్ సాధిస్తే ఇక్కడ మాత్రం కృష్ణా డిఫెండర్స్ 3 బోనస్ పాయింట్లు సాధించారు. ఎస్ డిఫెన్స్లో కన్వర్షన్స్ మ్యాచ్లో ఏమైనా తేడా క్రియేట్ చేశాయంటారా రాధిక? అబ్సల్యూట్లీ సుమంత్ చేసినటువంటి ఆ టాకిల్స్ లెఫ్ట్ కార్నర్లో బ్రిలియంట్గా చేశాడు. 2 సార్లు బర్ల కిషోర్ని అండ్ పాకం సుధీర్ని కూడా ట్యాకిల్ చేశాడు. ఈ సూపర్ టాకిల్ గేమ్ సినారియోని సిచ్యుయేషన్ని మార్చేసింది. డైవ్ టాకిల్ చక్కగా చేస్తున్నాడు. సూపర్ టాకిల్ చేశాడు. దాంతో మరి స్టార్ డిఫెండర్గా ఉన్నాడు అండ్ టీమ్ని మరొకసారి ఇన్ ది మ్యాచ్ తీసుకొచ్చాడు. లీడ్లోకి వెళ్ళింది టీం. హోప్స్ ఇచ్చాడు టీంకి. ఊపిరి పోసాడనే చెప్పుకోవచ్చు సుమంత్. వచ్చేయండి భయ్య మాతో పాటు బయటకు అంటుంటే భీమవరం గార్డియన్స్ కృష్ణా డిఫెండర్స్ మేము రాము అని స్కూల్కి వెళ్ళడానికి మారాన్ చేసినటువంటి పిల్లాడ్ల మారాన్ చేస్తున్నారు ఇక్కడ. పాలిపో హరీష్ని సబ్స్టిట్యూట్ చేసి ఎన్వి మల్లికార్జున అని మ్యాట్ పైకి తీసుకొచ్చారు ఇక్కడ. చేసేదేం లేదు కాబట్టి న్యూ ప్లేయర్స్కి మోకా ఇచ్చే అవకాశంతో ఛాన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ రైడన్ అయితే కట్టి పడేశారు. అది భీమవరం గార్డియన్స్. 1 పాయింట్ భీమవరం గార్డియన్స్. కిడ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మ్యాచ్. 15 నంబర్ జెర్సీ డిఫెండర్ని మాత్రం మెచ్చుకోవాలి. ఎంత సపోర్ట్కి వచ్చిన డిఫెండర్స్ ఉన్నా కూడా తన గ్రిప్ మాత్రం వదలలేదు. ఉడుం పట్టినట్టుగా పట్టాడు అక్కడ. 1 ఇంచ్ కూడా కదలనివ్వలేదు రైడర్ని. ఏమో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల్లోనే ఎవరైనా ఒక అమ్మాయి రాధికా రెడ్డి గారు అవుతుందేమో ఫ్యూచర్లో, ఎవరికి తెలుసు. ఎస్ ఇక్కడ చూస్తున్నాం కృష్ణా డిఫెండర్స్ నుంచి 20% సక్సెస్ రేట్ మాత్రమే ఉంది ట్యాకిల్స్లో. అది కాస్త ఇంప్రూవ్ అవ్వాలి. టఫ్ ఫైట్ ఇవ్వాలంటే కనుక భీమవరం గార్డియన్స్ యొక్క ఆశలపై నీళ్లు చల్లాలి అంటే కనుక ఇంకా పర్ఫార్మెన్స్ పెంచాలి, గేర్లు మార్చాలి, గేమ్ని యాక్సలరేట్ చేయాలి. పాకం సుధీర్ ఆ యుద్ధాన్ని మొదలు పెట్టాలి. ఒక్కడిని అంటూ విజృంభించాలి ఇక్కడ భీమవరం గార్డియన్స్ పైన కృష్ణా డిఫెండర్స్ రైడర్ పాకం సుధీర్. ఏమంటారు రాధిక?
డిఫెన్స్ అదరగొట్టింది, బట్ దెన్ టూ అడ్వాన్స్ టాకిల్. తన మిస్టేక్ తన అర్థమైపోయింది అక్కడ, అందుకని ఒక చిన్న పార్ట్ ఇచ్చాడు రైడర్ బ్యాక్ పైన. కొంచెం కోఆర్డినేషన్ మిస్సింగ్ అనిపించింది, చెక్ చేసుకొని కూడా ఆడాడు అక్కడ రైడర్. దాంతో మరి యాంగిల్ ప్రాపర్ గా లభించలేదు డిఫెండర్ కి. ఓన్లీ వన్ రైడ్ చూసాం ఇప్పటి వరకు సాయి. ఎవరో భీమవరం కుర్రోళ్ళు అంటే భీముడి బలంతో పాటు కృష్ణుడు తెలివితేటలు కూడా ఉండాలి, అప్పుడే కృష్ణ డిఫెండర్స్ నడుస్తాం. లేదా కష్టమండి బాబు. మరి పట్టేశారు పీ కొండలరావుని, చాపలాగా పట్టి చుట్టి పడేశారు. దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ పీ కొండలరావు. కొండలరావు బయటికి వెళ్ళి ఒకసారి అలా చల్లగాలికి తిరిగి రామ్మా అన్నట్టు పంపించారు. చాలా టైం తర్వాత ఒక టాకిల్ పాయింట్ చూసాము కృష్ణ డిఫెండర్స్ లో. లెఫ్ట్ కార్నర్ నుంచి ఫ్రంటల్ బ్లాక్ సాలిడ్ గా ఉండింది. వైట్ స్టాండ్స్ తీసుకున్నాడు అక్కడ. 50% టాకిల్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజు భీమవరం గార్డియన్స్ అన్ని కూడా అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. డూ ఆర్ డై మ్యాచ్ అంటే ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఆడుతోంది భీమవరం గార్డియన్స్. స్పెషల్లీ డిఫెన్స్ భలే అదరగొడుతున్నారు ఇక్కడ. కొంచెం రిస్క్ చేస్తున్నారు, బట్ రిస్క్ ఉంటేనే కదా అడ్వాంటేజ్ ఉంటుంది లైఫ్ లో. ఒక ఇంటర్వ్యూలో భీమవరం కెప్టెన్ వెంకట దుర్గారావు ఏమన్నాడంటే మాది భీముడి పట్టు అని చెప్పాడు. ఆ భీముడి పట్టు ఏంటో ఈ రోజు వాళ్ళు చూపిస్తున్నారు రాధిక. డిఫెన్స్లో 50% సక్సెస్ రేట్ అంటే ఈ టోర్నమెంట్లోనే ఐ థింక్ అది బెస్ట్ యావరేజ్ అంటారా? అబ్సల్యూట్లీ. మనం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో చూసుకుంటే ఏ టీమ్ కూడా అంత చక్కగా డిఫెన్సివ్ స్కిల్స్ చూడలేదు సాయి. రైడర్స్ హెవీ సెంట్రిక్ గా మారుతోంది యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. సో అందులో ఇట్లాంటి డిఫెన్స్ పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా ఎలివేటెడ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. ఇక్కడ ఎస్కేప్ అవుతాడా? లేదు, టాకిల్ అయ్యాడు. దాంతో కన్సిక్యూటివ్ గా సెకండ్ టాకిల్ అది కృష్ణ డిఫెండర్స్ కి. మెల్లిమెల్లిగా ఆ గ్యాప్ ని కవర్ చేస్తూ వస్తున్నారు. సెకండ్ హాఫ్ లో 9 పాయింట్స్ డెఫిసిట్ లో ఉన్నటువంటి టీం మరి 6 పాయింట్స్ కి తీసుకొచ్చారు. క్యాప్టెన్ లేకపోయినా రథసారథి లేకపోయినా రథాన్ని మేము అందరం కలిసి నడిపించేస్తాం, గెలుపు వైపుకు తీసుకెళ్ళిపోతాం అంటున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. లీడింగ్ రైడర్ అండ్ క్యాప్టెన్ లేకపోయినా సరే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం నిజంగా మెచ్చుకోవచ్చు రాధిక భీమవరం గార్డియన్స్ని. వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవచ్చు. అండ్ పొడుగు లోవబాబు లాంటి యంగ్స్టర్స్కి ఈరోజు అవకాశం ఇచ్చారు. ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. టచ్ పాయింట్ ఏమైనా సాధించాడంటే ఎంటీ రైడ్ ద్వారా వెనుదిరిగాడు ఇక్కడ. తనే భయపడిపోయాడు ఎక్కడ టాకిల్ చేస్తారో అని. అర్జెంట్ గా వచ్చేసాడు తన కోర్టులోకి బార్ల కిషోర్. లెఫ్ట్ రైడర్ చాలా చాలా తక్కువగా లెఫ్ట్ రైడర్స్ ని కూడా చూసాము యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. అండ్ రైట్ రైడర్ అయితే ఏంటి, లెఫ్ట్ రైడర్ అయితే ఏంటి, ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ టాకిల్స్ మాత్రం చేస్తూనే ఉంటామంటున్నారు ఇక్కడ భీమవరం గార్డియన్స్. చక్కగా లెఫ్ట్ కవర్ డిఫెండర్ థై హోల్డ్ తీసుకున్నాడు, సోలోగా ఉన్నాడు అక్కడ. పర్ఫెక్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని డైవ్ చేశాడు థై పైకి. ఈరోజు మాత్రం భీమవరం గార్డియన్స్ మీకు ట్యాకిల్ చేసే కొద్దీ అలుపు వస్తుందేమో, మాకు మాత్రం ఊపు వస్తుంది, ఊపేస్తాం, భీమవరం కుర్రోళ్ళం రొయ్య పచ్చడి రుచి చూపిస్తాం అంటున్నారు రాధిక. బట్ ఇక్కడ మాత్రం కృష్ణ డిఫెండర్స్ సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు. ఇక్కడ లేట్ అయిపోయినట్టుగా కనిపించాడు రాధిక డాష్ కొట్టడానికి. జెర్సీ నెంబర్ 17 మురళి కృష్ణ డిఫెండర్స్ నుంచి. టైమింగే చాలా చాలా ఇంపార్టెంట్ కబడ్డీలో. అండ్ ఆ టైమింగ్ మిస్ అయితే ఇదే జరుగుతుంది. ఇంకొంచెం స్పీడ్తో కూడా రావాల్సింది డాష్ కొట్టాలి అంటే. పాకం సుధీర్ అండ్ వావ్ 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 వావ్, ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు కలిసి పట్టేశారు ఒకేసారి. ఇద్దరు డిఫెండర్స్ ఎయిమ్ చేశారు యాంకిల్ హోల్స్ కోసం. ఒకరు రైట్ లెగ్ ఒకరు లెఫ్ట్ లెగ్, ఆస్తులు పంచుకున్నట్టుగా పంచుకున్నారు ఇక్కడ. పంచేసుకుంటామండి. ఇక ఈ టోర్నమెంట్లో ఈ ఇరు జట్లని కూడా ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టింది డిఫెన్సే రాధిక. బట్ ఈ రోజు మాత్రం భీమవరం గార్డియన్స్ డిఫెన్స్లో సత్తా చాటుతున్నారు. డిఫెండర్స్ ట్యాకిల్ చేస్తున్నారు. ముగ్గురు సుమంత్ లాంటి ప్లేయర్స్ ఇప్పటివరకు 4 పాయింట్లు సాధించారు. ఇక్కడ మాత్రం తొడగొట్టాడు, ప్రత్యర్థుల్ని పడగొట్టాడు. పలకామణి గంట 1-2 ఎన్ని పాయింట్లు, 2 పాయింట్లు లభించాయి. ఈ రైడర్ని ఈ రోజు ఎంత మెచ్చుకున్నా తక్కువే రాధిక. ఎందుకంటే పలక బలపం పెట్టి డిఫెన్స్ అలా చేయకూడదు నేర్పిస్తున్నాడు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి పలక మణికంఠ. ఏమంటారు? నైస్ టర్న్ అండ్ అటాక్. అండ్ ఆల్సో ఎప్పుడైతే డిఫెండర్ లోగా బెండ్ చేశాడో ఆ మూమెంట్ ని యూజ్ చేసుకొని జంప్ ఓవర్ ది డిఫెండర్ చేసి ఎస్కేప్ అయ్యాడు. సో 2 పాయింట్ రేడ్ అది. దాంతో ఒక బ్యూటిఫుల్ స్మైల్ అయితే చూసాము తన ఫేస్ లో. మగులూరి సుమంత్
5 ట్యాకిల్ పాయింట్స్ తో ఉన్నాడు ఈ మ్యాచ్ లో. చిన్నమ్మ నాయుడు 3 ట్యాకిల్ పాయింట్స్ తో ఉన్నాడు. ఓలేటి ధర్మారావు 2 ట్యాకిల్ పాయింట్స్ తో ఉన్నాడు. భీమవరం గార్డెన్స్ నుంచి మరొక పాయింట్ పెరిగిందన్నాడు. ఏమాత్రం తగ్గట్లేదు, జోష్ తగ్గట్లేదు, ఎనర్జీ తగ్గట్లేదు. కానీ మీరు అన్నట్టు కృష్ణా డిఫెండర్స్ లో మాత్రం జోష్ ఏది, ఎనర్జీ ఏది, స్టామినా ఏది, పవర్ ఏది అని మీరు అడిగినట్టు బ్రహ్మానందంగా ఏదో సినిమాలు అన్నట్టు అవే తక్కువ అవుతున్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఆల్ అవుట్ పాయింట్స్ సాధించారు భీమవరం గార్డియన్స్. మరొకసారి ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ పైన ఇక్కడ నుంచి కోలుకోవడం కష్టంగా కనిపిస్తుంది. రాధిక, కృష్ణా డిఫెండర్స్ కి మీరేమంటారు? ఎస్, మొమెంటం అంతా కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయింది భీమవరం గార్డియన్స్ వైపు. స్పెషల్లీ డిఫెన్స్ అదరగొడుతున్నారు, రేడర్స్ కూడా మల్టిపుల్ పాయింట్స్ తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళు ఎక్కడ కూడా ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు సాయి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా బ్యూటిఫుల్ స్మైల్స్ చూస్తున్నాము టీంలో. సో ఆల్మోస్ట్ 100% హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మ్యాచ్ ఇది వాళ్ళకి. మానిటర్ ముందు కూర్చుని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఆడుతూ కూడా పాపం వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చూసుకుంటే సుమంత్, చిన్నమ్మ నాయుడు, బ్రహ్మారావు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఇప్పటివరకు 10 ట్యాకిల్ పాయింట్లు చేసేసారు రాధిక. ఐ థింక్ ఈ సీజన్లో ది బెస్ట్ డిఫెన్సివ్ పర్ఫార్మెన్స్ వచ్చింది భీమవరం గార్డియన్స్ నుంచి. ఇంతకంటే ఏం కావాలి? సూపర్ 4కి వెళ్ళడానికి ముందు మీకు డిఫెన్స్ సెట్ అయితే ఏం కావాలి? ఇక సూపర్ 4కి క్వాలిఫై అవడం తథ్యం అనుకున్నటువంటి తరుణంలో శ్రీనివాస్ని అవుట్ చేశాడు కృష్ణా డిఫెండర్స్ రైడర్. చాలా చాలా రేర్ స్కిల్ అది, సెంటర్ మెన్ పై కిక్ ఎగ్జిక్యూట్ చేయటం. ఎందుకంటే కార్నర్స్ ఇద్దరు కూడా అలర్ట్గా ఉంటారు యాక్చువల్లీ. సో అట్లాంటి వేరియేషన్స్ తీసుకొస్తేనే కదా అర్థం అవ్వదు డిఫెన్స్కి. అదే చేశాడు లోవా బాబు, టాల్ రైడర్. కానీ బాక్స్ లైన్ దగ్గరే ఆడుతున్నారు కాబట్టి అడ్వాన్స్ ట్యాకిల్స్కి ఛాన్స్ లేదు కృష్ణాకి. బట్ ఎటకేలకు ఒక 13 పాయింట్ డిఫరెన్స్ కొనసాగిస్తోంది భీమవరం గార్డియన్స్. ఒక టైంలో 9 పాయింట్స్ ఉండింది, తర్వాత 6కి పడిపోయింది. ఇప్పుడు మాత్రం చూస్తే 13 పాయింట్స్కి పెంచుకున్నారు. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నటువంటి మ్యాచ్ ఇది. అగ్రెషన్ కనిపిస్తోంది, హ్యాపీనెస్ కనిపిస్తోంది టీంలో. మా భీమవరం చెరువులో పెద్ద పెద్ద చేపలను పట్టేస్తాం, మీరు లెక్క మీ కృష్ణా డిఫెండర్స్ని మేము ఉడుంపట్టు బట్టి భీముడు పట్టు బట్టి అవతలు దోసేస్తామండి అన్నారు క్రితం ఇంటర్వ్యూలో వెంకట దుర్గారావు గారు. వాళ్ళ టీం అయితే ప్రస్తుతం ఇదే చూపిస్తుంది రాధిక. కృష్ణా డిఫెండర్స్ ఆల్రెడీ 2 పాయింట్లు సాధించారు. రైడింగ్లో 9 పాయింట్లు సాధించున్నారు. డిఫెన్స్లో అద్దర కొట్టేస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు కృష్ణా డిఫెండర్స్కి ఈరోజు. బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా బెస్ట్ ట్యాకిల్. ఏమంటారు రాధిక? చూస్తున్నాం ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ ప్రస్తుతానికైతే కారేటి సాంబ శివరావు రైడ్కి వచ్చాడు. సేవ్ చేయగలుగుతాడా? లీడ్ని తగ్గించగలుగుతాడా? 11 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏం జరగబోతోంది? ఎవరు గెలవబోతున్నారు? భీమవరం గార్డియన్స్ అయితే సాలిడ్గా కనిపిస్తున్నారు. భీమసేనుడిలా మారిపోయింది సడన్ గా ఈ టీం అయితే. ముగిలిడి సుమంత్ ఇప్పటి వరకు 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేస్తే చిన్నం నాయుడు కూడా నేను కూడా ఉన్నాను చిన్న అంటూ 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఏమంటారు రాధిక? అబ్సల్యూట్లీ ఇద్దరు డిఫెండర్స్ హై ఫైవ్ చాలా చాలా రేర్ గా చూస్తూ ఉంటాం ఇట్లాంటి కాంబినేషన్. మన భీమవరం గార్డియన్స్ గెలిచినా ఓడినా వాట్ ఎవర్ హ్యాపెన్స్ సాయి, వాళ్ళు ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు, ఒక్క యూనిట్లా ఆడుతున్నారు. సో ఇది కదా కావాల్సింది, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపిస్తున్నారు అక్కడ టీం బ్రిలియంట్గా. అండ్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి జట్టులోకి రైట్ రైడర్ భీమవరం గార్డియన్స్ నుండి లెస్ దెన్ 10 minutes గేమ్ మణికంఠ. మరి సూపర్ 10కి క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి మణికంఠ మరి టీంకి విక్టరీ ఇచ్చి మరి హోప్స్ ఇస్తున్నాడు టీంకి. సూపర్ 4కి ఇంకా కూడా హోప్ఫుల్గా ఉండొచ్చు అన్నట్టుగా. బోనస్ పాయింట్ సాధించేశాడు. రాధిక, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరే కనుక పలక మణికంఠ కోచ్ అయితే మీరు అతనికి ఇచ్చేటువంటి సలహా ఏంటి? స్పీడ్ బాగుంది అండ్ ప్రతి రేట్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో గేమ్ సిచ్యుయేషన్ని బట్టి ఆడాల్సిన అవసరం ఉంటుంది. అదర్ దెన్ దట్ ఐ థింక్ హీస్ ఫెనామినల్ అండ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ డిఫెన్స్ మాత్రం బాబోయ్, సుమంత్ మరొకసారి హై ఫైవ్ తర్వాత కూడా 6th ట్యాకిల్ పాయింట్ సాధించాడు ఇక్కడ. ఎప్పుడైతే లెఫ్ట్ కార్నర్ వెళ్ళిపోయాడో బోనస్ కోసం ట్రై చేయగానే ఐ థింక్ ఇన్ ప్లేయర్ ఇనిషియేట్ చేశాడు సుమంత్ కన్నా కూడా.
అండ్ లాస్ట్ 7 మినిట్స్లో రాధిక ఇది 5th ట్యాకిల్ పాయింట్ వాళ్ళకి. వాళ్ళ డిఫెన్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఇలా పర్ఫామ్ చేస్తుంది. బట్ కృష్ణా డిఫెండర్స్ మాత్రం వరుసగా పాయింట్లు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఈజీ పాయింట్ ఫర్ భీమవరం గార్డియన్స్ రైడర్. జెర్సీ నంబర్ 7 అవుట్. ముత్యాల రెడ్డి బెంచ్ పై నుండి వస్తున్న ప్లేయర్స్ కూడా అంతే జోష్తో వచ్చి అంతే డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తున్నారు కృష్ణ మ్యాట్ పై. మంచి బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ చూసాం. స్కోర్ డిఫరెన్స్ 15కి మారిపోయింది భీమవరం గార్డియన్స్ కి. ఫస్ట్ ఇనిషియల్ 15 minutes లో చూస్తే వెనకబడున్నటువంటి భీమవరం గార్డియన్స్ ఫస్ట్ హాఫ్ లో ఏ విధంగా కంబ్యాక్ అయి 15 points లీడ్ తీసుకుందో చూడొచ్చు సాయి. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా కృష్ణా డిఫెండర్స్కి కోచ్ అవైలబుల్గా లేరు. ఈ మ్యాచ్లో కూడా కోచ్ లేరు. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ కోచ్ లేకపోవడం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందని మీరు భావిస్తున్నారా రాధిక? కోచ్ లేకపోవడం డెఫినెట్గా ఒక డిసడ్వాంటేజే. బికాజ్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలంటే కోచ్ కావాలి. ఆ ఫాదర్ ఫిగర్ డెఫినెట్గా ఉండాలి. అది మిస్ అయినప్పుడు కొంచెం డైరెక్షన్ మిస్ అవుతారు ప్లేయర్స్. రైడర్ సేఫ్ 1 పాయింట్. పలకా మణికంఠ పలకా బలపం పట్టి తన పాయింట్స్ అయితే పెంచుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీని ఎంత స్వాగ్తో అవుట్ చేశాడో చూస్తున్నాం. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. కబడ్డీలో ఉన్న సుహృద్భావ వాతావరణానికి ఇది తార్కాణం అంటారా? అబ్సల్యూట్లీ. అఫ్ కోర్స్ ఇద్దరు రైవల్స్ ఆన్ ది కోర్ట్, బట్ దెన్ హ్యుమానిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళని లాంగ్ రన్లో నిలబెడుతోంది. ఇక్కడ మాత్రం బర్ల కిషోర్ పాయింట్ సాధించాల్సిందే, కానీ చక్కటి పర్సూట్ అయింది అది. ఎందుకంటే పర్సూట్ పాయింట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ని మీరు ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అది పర్సూట్ చేయడాన్ని మీరు ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటారు. ఈ పర్సూట్ గురించి మీ మాటల్లో మాకు వినాలంది, చెప్పండి. కార్నర్ డిఫెండర్స్కి ఉన్నటువంటి స్కిల్ అది ఓన్లీ కార్నర్ డిఫెండర్సే చేయగలరు. ఎప్పుడైతే ఎంటీ రేడ్ ఉంటుందో అప్పుడే మరి పర్స్యూకి అవకాశం ఉంటుంది. అండ్ కార్నర్ డిఫెండర్సే చేస్తారు. ఆ స్పీడ్ ఉండాలి అండ్ ఆల్సో టార్గెట్ ఫిక్స్ అయి ఉండాలి. అదే జరిగింది అక్కడ. స్మార్ట్నెస్ మరొకసారి సుమంత్ నుండి. డిఫెన్స్ లోను ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కూడా చూసాం తండ్రి. అండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో కృష్ణా డిఫెండర్స్ మొత్తం టీం అంతా కూడా నలుగురు కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. వైరిన్ భీమవరం గార్డియన్స్కి మాత్రం ఈ మ్యాచ్లో కోచ్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఆయన ఏమైనా దిశానిర్దేశం చేస్తారా? మొత్తానికి ఇప్పుడైతే భీమవరం రొయ్య పచ్చడి రుచి చూపించేశారండో. పలకా మణికంట ఇంకాస్త ఘాటు పెంచి ఇంకొంత కారం వేసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మరి ఆ భీమవరం రొయ్య పచ్చడి రుచి అయితే చూపించేస్తున్నాడు. సూపర్ 10 స్కోర్ చేసేసాడు ఇప్పటికీ కృష్ణా డిఫెండర్స్ పైన. ఏమంటారు రాధిక? అబ్సల్యూట్లీ 12th raid point డన్ అండ్ డస్టెడ్. ఎక్కడ కూడా హోప్స్ వదలకుండా వాళ్ళ 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇదే చెప్తున్నాం కదా సాయి, ది మ్యాన్ ఆన్ ది స్క్రీన్ మనం యూట్యూబ్లో కూడా చూస్తుంటామా. హీ వర్క్స్ విత్ యూ ఐ గెస్ అనిపించింది నాకు. మేబీ అవునా? నాతో అయితే ఇప్పటివరకు తను వర్క్ చేసింది లేదు, బట్ పర్సనల్గా నేను మీట్ అయినప్పుడు చాలా కామ్గా ఉంటాడు రాధిక. ప్రధానంగా టీం అంతా కూడా నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ వర్క్ మోర్ లెస్ టాక్ లెస్ అన్నట్టుగా అస్సలు మాట్లాడాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. టీం ప్లేయర్స్ వచ్చి ఇంటర్వ్యూ తీస్తున్నారు కదా, కొంచెం మాట్లాడు అంటే నేను మాట్లాడను, గేమ్లో చూపిస్తా అంటాడు రాధిక. అబ్సల్యూట్లీ. ఐ థింక్ అది కూడా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడున్న కబడ్డీలో మాట్లాడటం కూడా ఇంపార్టెంటే. ది మోర్ ఇట్ షోస్ ది మోర్ ఇట్ సెల్స్ అన్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ మాత్రం అడ్వాన్స్ టాకిల్, బట్ దెన్ ఒక టీమ్ ఎఫర్ట్ మరోసారి. సుమంత్ అంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో సాయి. మ్యాచ్ పాయింట్ వచ్చిందా లేదా కాదు, అందరు ఒక యూనిట్ లా ఆడుతున్నారు ఇక్కడ. 1 for all for 1 అన్నట్టుగా మరొకసారి ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. అండ్ మా భీమవరం పురోళ్ళకి ఒక షాప్ ఉందండి రాధిక, చెప్పంటారా ఏంటో? మాకు ఈ టోర్నమెంట్లో ఒక షాప్ ముందు ఏంటంటే అది మా పలకా మణికంట ఎప్పుడైతే సూపర్టింగ్ చేస్తాడో మా భీమవరం పుల్లోళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోతారంటండి. దీని గురించి మీరేం చెప్తారు? ఈరోజు కూడా ఓడిపోతాం మేము. నాకు అర్థం అవ్వలేదు సాయి. వాట్ ఇస్ దిస్? పలకా మణికంట ఒక శాపం, ఒక కర్స్ ఏముందంటే పలకా మణికంట ఎప్పుడైతే సూపర్టింగ్ చేస్తాడో మా భీమవరం కుర్రోళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోతారంట. మరి ఆ కర్స్ ఈ రోజు కూడా పని చేస్తుందంట. ఆ జింక్స్ ఈ రోజు బ్రేక్ అవ్వబోతోంది.
17 out. సో లక్ అనేది ఇంపార్టెంట్, బట్ దెన్ హార్డ్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు ఆ ప్లేయర్. ఏదో ఒక 2 మ్యాచ్ల్లో ఆడలేదు కానీ ప్రతిసారి పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఈసారి మాత్రం టీం అందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఆ విక్టరీ ఖాయం. తను ఆడినప్పుడు కేవలం తనే ఆడాడు, డిఫెన్స్ అంతగా సపోర్ట్ చేయలేదు. బట్ ఈరోజు డిఫెన్స్ ఒక డిఫరెంట్ బాల్ గేమ్ ఆడుతోంది. సో అందుకని విక్టరీ ఖచ్చితంగా వాళ్ళ సొంతం అవ్వబోతోంది. అండ్ ఫైనల్ 5కి అయితే రీచ్ అయిపోయాం. 5 నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. 16 పాయింట్ల భారీ లీడ్లో భీముని బలంతో భీముడుకున్నటువంటి స్ట్రెంత్ లాంటి స్కోర్ డిఫరెన్స్తో ముందున్నారు. ఇక్కడ 16 పాయింట్లు 4 నిమిషాలు మాత్రం టైం. ఏం చేసినా గెలవలేరు కృష్ణా డిఫెండర్స్, అదైతే తథ్యం. కానీ పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప Substitution. అన్న స్ఫూర్తిని రగుల్చుకుని ఆడితే కనుక ప్లేయర్స్ కి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఏమంటారు అదిక? 8 in. అబ్సల్యూట్లీ వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీ. మళ్ళీ ఇట్లాంటి మనం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి ఆపర్చునిటీస్ ఆ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత మన స్కిల్ మనం చూపెట్టకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేసింది దేనికోసం? దీనికోసం అనుకున్నట్టుగానే పాయింట్ సాధించాడు కృష్ణబాబు. ఇంతసేపు ఎక్కడ దాచారండి వజ్రాన్ని? Jersey number వెళ్ళగానే శ్రీనివాస్ పైన యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని కదా మీరు స్టార్టింగ్ సెవెన్లో పెట్టాల్సింది అంటారు ఇక్కడ కెప్టెన్ లక్ష్మారెడ్డిని అందరూ కూడా. చాలా టైం తర్వాత డూ ఆర్ డై రేడ్ భీమవరం గార్డియన్స్ కి బోనస్ కి అవకాశం లేదు కాబట్టి టచ్ పాయింటే కావాలి ఇక్కడ పలక మణికంఠకి. సూపర్ 10 అయితే చేశాడు, సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫ్లైయింగ్ హ్యాండ్ టచ్ కోసం ట్రై చేశాడు. ఈ లెఫ్ట్ కార్నర్ కూడా కాస్త టెంప్ట్ అవుతున్నాడు. అటాక్ చేశాడా లెఫ్ట్ కార్నర్ పైకి? లేదు, రేడర్ అవుట్. Krishna defenders. పాపం మణికంఠ గారిని ఈసారి మాత్రం పంపించేశారు, తట్టా పుట్టా సర్దేసి బయటికి పంపించేశారు. వాళ్ళు పంపించిన దానికంటే ఈయనే వెళ్ళిపోయాడు లాబీలోకి. పాపం రొయ్య ఘాట్ ఎక్కువైపోయినట్టుంది, ఆ టెన్షన్లో ఉండిపోయి పాపం కుర్రోడు లాబీలోకి వెళ్ళిపోయాడు. మొత్తానికి అయితే ఒక పాయింట్ తగ్గిపోయింది లీడ్ మాకు. డిఫెన్స్ చాలా పేషెన్స్ గా హోల్డ్ చేసింది. అండ్ ఇక్కడ మాత్రం రేర్ ఫుట్ డైవ్ టాకిల్ లెఫ్ట్ కార్నర్ నుండి 1 point. బ్రిలియంట్ షో ఇది. రేడర్ సెట్ అవ్వనివ్వలేదు సుమంత్. చాలా బ్రిలియంట్ గా అదరగొట్టాడు. ఒక్కసారి మరొకసారి చూడ ఎప్పుడైతే ఫార్వర్డ్ మూమెంట్ తీసుకొని కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. రేర్ ఫుట్ పైన డైవ్ 18 టాకిల్. out. 13 in. రేర్ ఫుట్ ట్యాకిల్స్ అనేవి కబడ్డీలో చాలా అరుదుగా చూస్తుంటాం. అది ఎక్కువగా ఏదైతే ల్యాండింగ్ ఫుట్ ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేయడం చూస్తుంటాం. బట్ ఇక్కడ ఎక్సలెంట్ ట్యాకిల్ అది భీమవరం గార్డియన్స్ నుంచి. ముత్యాల రెడ్డి గారు రేడ్కి వచ్చేసారు. పాయింట్ తీసుకెళ్తారా అంటే చూడాలి. అక్కడ స్కార్పియన్ కిక్ ఎగ్జిక్యూట్ చేయడం చూస్తున్నాం. ఎక్కువగా జస్వీర్ సింగ్ నుంచి ఆ స్కిల్ మనం చూస్తుంటాం రాధిక. బట్ యంగ్స్టర్స్ ప్రతి ఒక్క స్కిల్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో. ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. రాహుల్ చౌదరి రిప్లికాని చూసాం, ప్రదీప్ నర్వాల్ రిప్లికాని చూసాం, ఇప్పుడు జస్వీర్ సింగ్ రిప్లికాని కూడా చూస్తున్నాం. ఏమాత్రం తగ్గేదే లేదండో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఎస్, కాంపిటీషన్ చాలా బాగుంది. హరీష్ గద్దే పేషెన్స్గా ఆడగలగాలి. ఇప్పుడు తొందరపాటు అక్కర్లేదు భీమవరం గార్డియన్స్ డిఫెన్స్కి. అండ్ ప్రస్తుతానికి 16 ట్యాకిల్ పాయింట్ చేశారు భీమవరం గార్డియన్స్ ఆల్రెడీ ఈ మ్యాచ్లో. మరి అందుకనే అంత లీడ్ ఉందండి రాధికా గారు. ఊరికి లీడ్ ఇచ్చేస్తారా ఏమిటి? గాలి లక్ష్మారెడ్డి నిస్సహాయ పరిస్థితిలో చూస్తూ ఉంటున్నాడు అక్కడ తన టీం పర్ఫార్మెన్స్ని. రైడర్ని అయితే చాలా చక్కగా ట్యాకిల్ చేసి బ్యాక్ హోల్డ్ ద్వారా ఈరోజు చాలా తక్కువ ట్యాకిల్స్ చూసాం కృష్ణా డిఫెండర్స్ నుంచి. దాంట్లో ఇది బెస్ట్ ట్యాకిల్ అంటాను నేను. ఏమంటారు రాధిక? అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో అప్పుడే బ్యాక్ హోల్డ్ చేశాడు. మెల్లిగా ఒక పాయింట్ అయితే మిస్ అయిపోయింది అక్కడ. క్విక్ రేడ్లో పాయింట్ అయితే సాధించాడు రేడర్. బట్ దెన్ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది కృష్ణా డిఫెండర్స్కి కవర్ చేసుకోవడానికి. భీమవరం గార్డియన్స్ ఎస్ లెస్ దెన్ అ మినిట్ గేమ్. ఇక్కడ చూస్తే 13 పాయింట్ డిఫరెన్స్. ముత్యాల రెడ్డి రేడర్. రెడ్డి గారు ఊపు చూస్తుంటే కృష్ణా డిఫెండర్స్ని ఊపేసేలాగే ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి మాకు 13 పాయింట్ లీడ్ ఉంది కాబట్టి రిస్క్ ఎందుకు, రస్క్ తిని పడుకోక అని వెనక్కొచ్చాడు. బట్ ఇక్కడ మాత్రం సూపర్ ట్యాకిల్ ఇది, పర్ఫెక్ట్ ట్యాకిల్. డిఫెండర్ ఫస్ట్
డబుల్ యాంకిల్ హోల్డ్ కోసం వెళ్ళాడు. తర్వాత ఇద్దరు డిఫెండర్స్ వచ్చి సపోర్ట్ చేశారు. దాంతో చుట్టి పడేశారు ఇక్కడ కృష్ణా డిఫెండర్ రైడర్ ని. సూపర్ ట్యాకిల్ లభించింది రాధిక. ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ సూపర్ టాకిల్ చేసే గేమ్ ని తన సొంతం చేసుకున్నారు. ఎంత చక్కగా చైన్ లో ఉన్న డిఫెండర్ ఆ కార్నర్ డిఫెండర్ ని వెనక్కి పుల్ చేసి యాంగిల్ క్రియేట్ చేసుకొని డైవ్ చేశాడు ఆ టాకిల్ కోసం. బ్యూటీ. ముత్యాల రెడ్డి మరోసారి రైడ్కి వచ్చాడండి. మరి పోయినసారి ఎంటీ రైడ్ చేస్తాడు, బట్ ఈసారి మాత్రం పట్టేశారు, చుట్టేశారు, మడత పెట్టేశారు. ఫ్రంటల్ బ్లాక్ ద్వారా రైడర్ ని కట్టడి చేసేసారు రాధిక. మీరేమంటారు ఈ టాకిల్ గురించి? ఎస్, ఇంకా డైయింగ్ మినిట్స్ లో చేసేది ఏమీ లేదు. బట్ దెన్ చాలా చాలా గట్సీ టాకిల్ ఇది. ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని షోల్డర్స్ లాక్ చేశాడు అక్కడ రైడర్వి. మరొకసారి సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కొమ్ము మధు. ఇందాక టాకిల్ Deep గా 5 సెకండ్స్ లో జరిగిపోయింది రాధిక, మీరు గమనించారా? అదే అంత క్విక్ గా జరిగింది. అండ్ మరొక సూపర్ టాకిల్ నెంబర్ 2. కన్సిస్టెంట్ గా కన్సిక్యూటివ్ గా సూపర్ టాకిల్. అండ్ దీంతో మరి 20 టాకిల్ పాయింట్స్ కి రీచ్ అయిపోయింది ఇక్కడ భీమవరం గార్డియన్స్ ఈ మ్యాచ్ లో. అండ్ మీరు చూసినటువంటి ఇంటర్వ్యూలో వెంకట దుర్గారావు చెప్పింది నిజం చేసి చూపించారు. టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి మాది భీముడి పట్టు అన్నాడు. భీముడి లాగే ప్రతి ఒక్క డిఫెండర్ కూడా ఈరోజు విజృంభించాడు. మొగలూరి సుమంత్ బాగా ట్యాకిల్స్ చేస్తుంటే మిగతా టీం అంతటి కూడా చాలా చక్కగా డిఫెన్సివ్ యూనిట్ లో సపోర్ట్ చేసింది రాధిక. మ్యాచ్ ఓవర్. ఎస్, ఎట్టకేలకు బ్యాక్ ఫుట్ లో ఉన్నటువంటి భీమవరం గార్డియన్స్ ఒక్క సూపర్ టాకిల్ తర్వాత మరి గేమ్ సినారియోని మార్చుకొని సెకండ్ హాఫ్ లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్పెషల్లీ డిఫెన్స్ అదిరిపోయింది. 20 టాకిల్ పాయింట్స్ చేశారు ఈ మ్యాచ్ లో ఈ రోజు. దాంతో స్టిల్ హోప్స్ అలైవ్ గా ఉన్నాయి. 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 4 ఓడారు. సో దీంతో భీమవరం గార్డియన్స్ కి ఇంకా కూడా హోప్స్ ఉన్నాయి సూపర్ 4 కి రీచ్ అవ్వటానికి. బట్ కృష్ణా డిఫెండర్స్ అన్ఫార్చునేట్లీ 8 మ్యాచ్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచారు. సో మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వాలి. ప్రైడ్ కోసం ఆడాల్సిన టైం వాళ్ళకి. బట్ భీమవరం గార్డియన్స్ టేక్ ఎ బౌ. చాలా చాలా చక్కగా ఆడారు. ప్రెషర్ సిచ్యుయేషన్లో వచ్చి ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ ఆడటం చూసాం సాయి. ప్రెషర్ ఏమీ లేదు. డూ ఆర్ డైరెడ్ మ్యాచ్ అనే విధానాన్ని ఎక్కడ కూడా వాళ్ళ తలంపులోకి తీసుకురాలేదు ఇక్కడ. దాంతోనే ఈ అఖండ విజయాన్ని భారీ స్కోర్తో గెలిచారు ఈరోజు. ఇక మ్యాచ్ సమరీ గురించి ఇప్పుడు రాధిక గారు వివరిస్తారు, దంచి కొట్టేస్తారు. ఫుల్ టైం 40 మినిట్స్ తర్వాత 27-43 16 పాయింట్స్ లీడ్తో మరి భీమవరం గార్డియన్స్ విక్టరీ అందించుకున్నారు. రేటింగ్ ఇద్దరు సేమ్ 17 ఆల్. ది ఓన్లీ డిఫరెన్స్ వి సీ ఈజ్ టాకిల్ పాయింట్స్. 13 పాయింట్స్ ఎక్కువగా సాధించింది భీమవరం గార్డియన్స్ 7-20. టోటల్గా 27 టాకిల్ పాయింట్స్ ఇన్ ఎ గేమ్. చాలా చాలా రేర్గా చూస్తాం ఇలాంటివి. ఈరోజు చూసాం. అండ్ ఆల్అవుట్ పాయింట్స్ కలిసి వచ్చాయి, ఎక్స్ట్రా పాయింట్స్ కృష్ణా డిఫెండర్స్కి కలిసి వచ్చినా కూడా సూపర్ టాకిల్స్ 3 చేశారు. అందులో మరి సూపర్ స్టార్ డిఫెండర్గా ఎదిగాడు మగులూరి సుమంత్. బెస్ట్ డిఫెండర్గా 7 టాకిల్ పాయింట్స్తో ఉంటే పలక మణికంఠ మరొక సూపర్ 10 సాధించి ఒక టీమ్ ఎఫర్ట్ మరొకసారి 7 మెంబర్స్ 1 ఫర్ ఆల్ ఫర్ 1 అన్నట్టుగా ఆడి టీంని ముందుకు నడిపించారు. వెరీ వెల్ డన్. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో దాదాపుగా మొట్టమొదటిసారి అనుకుంటారు అధిక రైడింగ్ కన్నా కూడా డిఫెన్స్ ఎక్కువగా ప్రభావం చూపడం, ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయడం. డిఫెన్స్లో కన్వర్షన్స్ చూస్తే 22 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే కృష్ణా డిఫెండర్స్ 7 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు. రేడింగ్ ఇక్కడ భీమవరం గార్డియన్స్ చూస్తే 29 ట్యాకిల్స్ చేస్తే 17 కన్వర్షన్స్ చేశారు. సో ఇక్కడే మ్యాచ్ యొక్క ప్రభావం అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ బోనస్ పాయింట్స్ విషయంలో కూడా కృష్ణా డిఫెండర్స్ ముందున్నా కానీ ట్యాకిల్ పాయింట్స్ మీరు అన్నట్టుగా మెయిన్ డిఫరెన్స్ క్రియేట్ చేశాయి. 40 రైడ్లు చేస్తే ఈరోజు కృష్ణా డిఫెండర్స్ 13 కన్వర్షన్స్ జరిగాయి. ఇక్కడ భీమవరం గార్డియన్స్ 39 రైడ్స్ చేస్తే 16 కన్వర్షన్స్ జరిగాయి. డిఫెన్స్ అండ్ రైడింగ్ 2 విభాగాల్లో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి డిఫెండర్స్ కూడా రైడర్స్తో సమానంగా పర్ఫార్మ్ చేసి ఈ అఖండ విజయాన్ని అందించారు ఇక్కడ భీమవరం కుర్రాళ్ళకి భీమవరం గార్డియన్స్. అబ్సల్యూట్లీ. అండ్ ది స్టార్ ప్లేయర్స్ అన్డౌటెడ్లీ మనకు చక్కగా కనిపించారు. బట్ కృష్ణా డిఫెండర్స్ టోటల్ యూనిట్ చూసుకుంటే ఎవరు కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. వర్ల కిషోర్ 5 రేడు పాయింట్లు, లక్ష్మారెడ్డి 5, చండాక మధు 4 మాత్రమే, హరీష్ గద్దె డిఫెండర్గా 3,
అండ్ తర్వాత కొమ్ము మధు 2, చంద్రశేఖర్ 2, కీల భరత్ 1 మాత్రమే. సో ఇలాంటి సింగిల్ డిజిట్ నంబర్స్ డెఫినెట్గా వర్కౌట్ అవ్వవు టీమ్కి. ఆన్ ది అదర్ సైడ్ భీమవరం గార్డియన్స్ టాప్ రైడర్స్ కన్నా కూడా ధీటుగా ఆడారు ఇక్కడ డిఫెండర్స్. 8 టాకిల్ పాయింట్స్ మొగులూరు సుమంత్కి. అండ్ ఆఫ్ కోర్స్ సూపర్ 10 అయితే సాధించాడు పలక మణికంఠ. అండ్ చిన్నం కూడా హై ఫైవ్ చేశాడు 6 టాకిల్ పాయింట్స్. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది సాయి. మొత్తానికి రాధిక గారు ఏమంటారంటే మా భీమవరం బుల్లోళ్ళు భీముడు పట్టేసి మ్యాచ్ గెలిచేసి సూపర్ ఫ్యాన్ అవకాశాలు చేసుకుని ముందంజలో ఉన్నారంటారు, అంతే కదా? అబ్సల్యూట్లీ ఒక ఓవరాల్ టీమ్ ఎఫర్ట్. 7 మెంబర్స్ ఏ విధంగా ఆడాలో అదే విధంగా ఆడారు ఈరోజు. బెస్ట్ గేమ్ ఆఫ్ కబడ్డీ చూసాము భీమవరం గార్డియన్స్ నుండి. అండ్ ది బెస్ట్ రైడర్ ఆ టీంలో పలక మణికంఠ. అండర్ 20సే కాదు, టీంని ముందుండి నడిపిస్తాను అవకాశం వచ్చినప్పుడు అన్నట్టుగా. 16 రైడ్ అటెంప్ట్స్లో 63% రేట్ స్ట్రైక్ రేట్తో 10 రేట్ పాయింట్స్ చేశాడు. తన యావరేజ్ ఈ సీజన్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా సూపర్ 10కి మించినటువంటి పర్ఫార్మెన్స్ ఈ ప్లేయర్ది. ఒక్కసారి తన రేటింగ్ స్కిల్స్ని మనం డీకోడ్ చేసి చూద్దాము. 40 మినిట్స్లో ఏ విధంగా ఈ ప్లేయర్ అదరగొట్టాడో. స్పీడ్ తన స్ట్రెంత్ డెఫినెట్గా. ఆ స్పీడ్ని యూజ్ చేసుకుంటూ ఎలా